డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే దళితులు ఆర్థికంగా ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారని ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు బాబర్ సలీం పాసా అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదివారం ఎన్టీపీసీ పీటీఎస్లోని అంబేద్కర్ పార్కులో ఈడీ కేదార్ రంజన్ పాండు నేతృత్వంలో ఎన్టీపీసీ అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ ఎన్టీపీసీ ఈడీ గుర్తింపు సంఘం నాయకులు మాట్లాడుతూ, దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, చదువులో రాణించాలని ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ దళితులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. అంతేకాకుండా బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ వస్తుందని అన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు అన్ని విభాగాల జీఎంలు, హెచ్ఓడీలు, యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. बाबा अम्बेडकर की जयंती में हम उनको सत सत नमन करते हैं और ये बोलते हैं, ये उनका ये योगदान याद करते हैं कि उन्होंने जो कॉन्स्टिट्यूशन लिखा था वो सबसे विकसित एंड सबसे इक्वलिटी देने वाला कॉन्स्टिट्यूशन है इंडिया में। और आज का देश का विकास जो इंडिया में हुआ है, हमारे सोसाइटी के इनइक्वलिटीज़ निकलने के बाद हमारे डेवलपमेंट, इकोनॉमिक डेवलपमेंट जो हुआ है वो इसी कॉन्स्टिट्यूशन के ऊपर आधारित है। इसीलिए हम उनको जयंती में याद करते हैं और उनको बहुत बहुत सत सत नमन करते हैं। The great occasion today, बाबा साहब अम्बेडकर जी का जयंती के वो ये हम विश्वास के साथ परिपूर्णता से ये कह सकते हैं कि अगर आज हम अमन और शांति के साथ और स्वच्छता के साथ, प्रगति के साथ, इस देश में समानता के साथ अगर जी रहे हैं तो वो कॉन्स्टिट्यूशन रिटन में भी बाबा साहब अम्बेडकर और अम्बेडकर साहब की जो सोच थी आने वाले काल में इस सृष्टि के अंदर कैसे चलना चाहिए, उन्होंने सब उसको दर्शाया है। तो मैं एक बार नमन करता हूँ उनको, आप सबको साक्षी मानकर। इज सच ए ग्रेट लीडर। उनका जयंती के दिन हम यही कहेंगे कि हमारा भारत विकसित वहीं से शुरू हुआ है जहाँ से वो బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330.